అత్తగారంటే అమ్మలా ఉండాలి తప్ప పెత్తనం చూపించి అధికారిలా ఉండకూడదు. బొమ్మరిల్లు మిమ్మల్ని డాక్టర్, నా చాంద్రికి ఎలా ఉంది? నా చాంద్రికి ఎలా ఉంది? చాంద్రి ప్లీజ్ మీరు ముందొకసారి బయటికి పదండి. చాంద్రి చాంద్రి డాక్టర్, చాంద్రి డాక్టర్, ఇప్పటికైనా చెప్పండి డాక్టర్, నా చాంద్రికి ఏం ప్రమాదం లేదు కదా? ఆ అమ్మాయికి చాలా ప్రాబ్లంగా ఉంది. పరిస్థితి ఏంటో మాకు కూడా అర్థం కావట్లేదు. మెట్ల మీద నుంచి పడిపోయి చాలాసేపు అయినట్టుంది. కడుపులో బేబీ 100% బతికే ఛాన్సే లేదు. హార్ట్ బీటింగ్ దొరకడం లేదు. స్కానింగ్లో ఇంటర్నల్ బ్లీడింగ్ అయినట్టుగా కనిపిస్తుంది. ఇదంతా చూస్తూ ఉంటే తన పరిస్థితి చాలా క్రిటికల్గా ఉన్నట్టుంది. అలా మాట్లాడకండి డాక్టర్, నా కూతురికేమీ కాకూడదు. తన కడుపులో పెరుగుతున్నది ఎవరో కాదు, నా పెద్ద కొడుకు రాము. వాడే మళ్ళీ మనవడిగా మా ఇంటికి రాబోతున్నాడు. వాడు నా చేతుల మీద ఆడుకోబోతున్నాడు. అప్పుడు వాడికి పంచలేనటువంటి ప్రేమాభిమానాల్ని ఇప్పుడు నేను నా మనవడికి పంచాలి. వాడిని నేను అపురూపంగా చూసుకోవాలి. వాడికి ఏదో అవుతుందన్న మాట మాత్రం మీరు అనొద్దు. ప్లీజ్ కంట్రోల్ చేసుకో ఊర్మిళ. నాకు చెప్తారేంటండి? ఆ డాక్టర్ గారిని చెప్పమని చెప్పండి. చాందినికి ఏవి కాదని, తన కడుపున బిడ్డకి ఏవి కాదు అని చెప్పి మన రామ మళ్ళీ మన ఇంటికి వస్తాడని చెప్పి ఆ డాక్టర్ని చెప్పమానండి. అమ్మా ప్లీజ్, మనం హాస్పిటల్లో ఉన్నాం. చాంద్రికి చెక్ చేసి చెప్తున్నారు కదా, నిన్ను నువ్వు కంట్రోల్ చేసుకో ప్లీజ్. నేను నమ్మను డాక్టర్, నా చాంద్రికి ఏం కాదు. తను బాగుంటుంది, తన కడుపులో ఉన్న బేబీ కూడా బాగుంటుంది. తన తల్లి కాబోతుందని, పుట్టబోయే బిడ్డని తన కళ్ళారా చూసుకోవాలని నా చాంద్రి ఎన్నో కలలు కంది. ఇప్పుడు తన కలలన్నీ కన్నీళ్లుగా మారిపోతాయని మాత్రం దయచేసి చెప్పకండి డాక్టర్. చూడండి, పేషెంట్ని 100% సేవ్ చేయాలని ప్రతి డాక్టర్ కోరుకుంటారు. కానీ తన కండిషన్ ఏంటో తనకి చెప్పకపోయినా తన వాళ్లతో చెప్పవలసిన బాధ్యత మాకుంది. కడుపులో ఉన్న బేబీ మీద మీరు హోప్స్ వదిలేసుకోవచ్చు. బేబీ ఈజ్ నో మోర్. ఇప్పుడు సిజేరియన్ చేసి ఆ బేబీని తీసేయాలి. తల్లి కండిషన్ కూడా చాలా క్రిటికల్గా ఉంది. ఏ క్షణాన ఏమైనా జరగొచ్చు. అందుకే ముందుగా మీకు ఇన్ఫార్మ్ చేస్తున్నాం. ప్లీజ్ మీరందరూ కంట్రోల్ చేసుకోండి. మా పని మమ్మల్ని చేసుకోనివ్వండి. మాకు కోఆపరేట్ చేయండి. ఏమండి? అమ్మా, డాక్టర్ ఏం చెప్పారు పార్థు? నా కడుపులో పెరుగుతున్నా, నీకే ప్రాబ్లం లేదు కదా? తను హెల్దీగానే ఉన్నాడు కదా? వెరీ సారీ చాంద్రి,
నువ్వెందుకు సారీ చెప్తున్నావు? నాకేం కాలేదు భర్త. నేను బానే ఉన్నాను. నువ్వేం భయపడకో. అన్నయ్య పుడతాడని ఉదయం చెప్పింది కదా. అన్నయ్య పుట్టబోతున్నాడు. ప్లీజ్ మీరు బయట వెయిట్ చేయండి. తనని ఆపరేషన్ వార్డ్కి షిఫ్ట్ చేయాలి. కొంచెం ఓర్చుకోమ్మా. నర్స్, ఏంటి అలా చూస్తున్నారు? నువ్వేంటి అంత తీక్షణంగా ఆలోచిస్తున్నావు? నా ఆలోచనలు నాకుంటాయి. అన్నీ మీతో చెప్పాల్సిన అవసరం లేదనుకుంటాను. నువ్వు ఎన్ని ఆలోచనలు చేసినా తెలుసుకోలేనంత అమాయకురాల్ని కాదు అని తెలుసుకుంటే నీకే మంచిది. మీరేంటో పూర్తిగా అర్థమైంది. ఇప్పుడు నేను ఆలోచిస్తుంది మీ గురించి కాదు. నేను మాత్రం నీ గురించే ఆలోచిస్తున్నాను. నీ ప్రవర్తన గురించి ఆలోచిస్తున్నాను. ఇప్పుడు ఏం జరిగిందని ఇలా మాట్లాడుతున్నారు? ఇంకేం జరగాలి? మంచిదానిగా నటిస్తున్నావు కదా, దేనికి? నటించాల్సిన అవసరం నాకు లేదు. నేనెప్పుడూ ఒకేలా ఉన్నాను. నాలాగే ఉన్నాను. నువ్వేంటో నీకే తెలీదు. మరి నీలాగే ఉంటానని ఎలా చెప్తున్నావు? పోనీ నేనేంటో మీకు తెలుసు కదా. మరి నటిస్తున్నానని నిందలు ఎలా వేస్తున్నారు? నీ ప్రవర్తన మారిందని నీకర్థం కావట్లేదా? లేకపోతే నాకు అర్థం కావట్లేదనుకుంటున్నావా? సత్యని వంట చేయమంటున్నావు, శుభకార్యం ఇప్పుడే వద్దంటున్నావు, అన్ని విషయాల్లో సత్యని కలగజేసుకోమంటున్నావు. ఇలా ఎందుకు చేస్తున్నావు? చెప్పాను కదా, ఆ అవసరం నాకు లేదు. చూడరాదా, నీ చదువుకోకపోయినా మనుషుల్ని చదివిందాన్ని. ఎవరు ఎలా ప్రవర్తిస్తారో తెలుసుకోలేని అమాయకురాల్ని కాదు. నా కూతురు విషయంలో నువ్వు నీ ప్రవర్తన మార్చుకుంటే అబ్బా ఎంత మంచిదానివో అని నేనే అంటాను అని నువ్వు ప్రవర్తిస్తున్నావేమో. అది ఎప్పటికీ జరగదు. నా మనసుని ఎప్పటికీ గెలవలేవు. నేననుకున్నది జరిగే వరకు నేను ప్రశాంతంగా ఉండలేను. ఈ ఇంటిలో నేను నిన్ను ఎప్పటికీ ఊహించుకోలేను. అది తెలుసుకుంటే నీకే మంచిది. తెలివితేటలు చూపించాలనుకుంటే మాత్రం చూస్తూ ఊరుకుంటాననుకోకు. మీ ఆశ ఏంటో ఆశయం ఏంటో నాకు తెలుసు జయప్రద గారు. నేను ఇంట్లో ఉండకూడదని మీరు కోరుకుంటున్నారు. ఉండాలి అని నేను అనుకోవడం లేదు. కానీ నా గతం ఏంటో తెలిసాకే నా భవిష్యత్తు ఏంటి అనే నిర్ణయానికి రాగలుగుతాను. ఏంటండి ఇది? పొద్దున్నే తాగడమే కాకుండా ఇలా డైరెక్ట్గా తాగేస్తున్నారు. రక్తం తాగాలనుందిరా, కానీ దొరకదు కదా. ఏరా, పొద్దున తాగితే తప్ప? తాగుడు ఎప్పుడు తాగినా తప్పే అండి. కానీ దానికంటూ ఒక వేళ ఉంటుంది కదా, అదే చెప్తున్నాను. ఓడిపోయినవాడంటే గడ్డి పరక్క కూడా చులకనైపోతుంది. నేను వరుసగా ఓడిపోతున్నాననే కదా నువ్వు కూడా నాకు ఎదురు చెప్తున్నావు. నేను మీ ఆరోగ్యం గురించి మాట్లాడితే మీరు అహంకారంతో మాట్లాడతారేంటి? చంపేస్తాను ఇంకొక మాట మాట్లాడితే. రేయ్, నేను తాగడమే నువ్వు చూస్తున్నావు గాని ఆ తాగడం వెనుకున్న బాధని గమనించలేకపోతున్నావురా. రేయ్, అవమానపడ్డ వాడికి తెలుస్తుందిరా ఓడిపోతే ఎలా ఉంటుందో. నవ్వుల పాలైన వాడికి తెలుస్తుందిరా
బాధ తీర్చుకోకపోతే పరిస్థితి ఎలా మారిపోతుందో. నేను ఎప్పుడో చెప్పాను కదండి, ఆ కొండ మీద ఉండే అమ్మవారు కిందనుండి అమ్మవారి కుటుంబాన్ని కాపాడుతుందని. మీరే నా మాట వినిపించుకోలేదు. అనవసరమైన పగలు ప్రతీకారాలంటూ పరిస్థితి ఇక్కడి దాకా తెచ్చుకున్నారు. ఏయ్! గొంతులో నుంచి ఇంకొక మాట వచ్చిందంటే కంఠంలో ఉన్న ప్రాణం పైకి పోతుంది. వాళ్ళని కాపాడుతుంది అమ్మవారు కాదురా, ఆ ఇంటికొచ్చిందే అమర ప్రేమికురాలు రాధ. అదేరా కాపాడుతుంది. ఆ పాలేరు భార్య నా చెంప మీద కొట్టడానికి కారకురాలది. వాళ్ళని నరికేద్దామనుకుంటే పారిపోయింది, తిరిగొచ్చి మరీ కాపాడింది. చివరికి బాంబు పెట్టి లేపేద్దామనుకుంటే నా మనిషినే పట్టేసుకుని నా చేత మురారికి కేకు తినిపించింది. దాన్నంత తేలిగ్గా ఎలా వదిలేస్తాననుకుంటున్నారా? ఇప్పుడు పెళ్లి చేసుకుని వాళ్ళు సుఖంగా ఉన్నారు. రేపు జాతర జరిపించేస్తారు, ఊరు మొత్తం జేజీలు పడతారు. ఇలా ఊరంతా వాళ్ళని దైవంలా కొలుస్తూ నెత్తి మీద పెట్టుకుని ఊరేగుతుంటే నేనేం చేయాలరా? అందరితో కలిసి భజన చేయాలా? పగ తీరలేదని ఇలా చాటుమాటుగా వచ్చి మందు తాగుతూ నీలాంటి వాడితో మాటలు చెప్పించుకోవాలా? బయటికి మామూలుగా ఉన్నాను కానీ పగ తీర్చుకునే వరకు నేను ప్రశాంతంగా ఉండలేనురా. వాళ్ళని ఉండనివ్వను. ఎలా ఉండగలనండి? జరుగుతున్న పరిస్థితులు తలుచుకుంటూ ఉంటే నాకు భయమేస్తుంది. ఇంక ప్రశాంతత ఎక్కడుంటుంది? రాధా, నువ్వు వట్టి మనిషివి కాదు. ఇలాంటప్పుడు నువ్వు ఏదో ఒకటి ఆలోచిస్తూ నీ మనసును పాడు చేసుకుంటే అది నీ ఆరోగ్యం మీద చూపిస్తుంది. అదంత మంచిది కాదు. అందుకే నేను చెప్పేది అర్థం చేసుకో. ఒక సమస్యకు పరిష్కారం దొరికితే ఇంకొక సమస్య ఎదురవుతుందండి. మన పెళ్లి జరగదు అని తెలిసిన దగ్గర నుంచి మీ అమ్మగారు తన ఆరోగ్యాన్ని పాడు చేసుకున్నారు. ఆవిడ్ని ఆనందంగా ఉంచడం కోసం నా చేతులతో నేను తాళి కట్టుకుని మన పెళ్లి జరిగిందని నమ్మించాను. ఆ రోజు సమస్యకి అది పరిష్కారం అనిపించింది. కానీ అదే ఈరోజు ఇంకో కొత్త సమస్యను తీసుకొచ్చింది. అదెందుకు అర్థం చేసుకోవడం లేదు? నీ భయమంతా జాతర గురించే కదా? దానంత తేలిగ్గా తీసుకునే విషయం కాదు. ఈ ఊళ్ళో జాతర అంగరంగ వైభవంగా జరుగుతుందని మినిస్టర్ గారిని కూడా ఆహ్వానించారు. ఎవరు జరిపిస్తారు? ప్రపంచం దృష్టిలో మనం పెళ్లి చేసుకున్నామని నమ్మించాము. కానీ అదే అమ్మవారి ముందు మనం చేసిన ప్రమాణం వేరు. అది ఆ తల్లికి తెలుసు కదా. ఒకటి కాని భార్యాభర్తలుగా ఎలా జాతర చేయగలం? అది అపచారం అవుతుంది కదా. నేను నీకు ముందే చెప్పాను కదా, జాతరకు ముందే అమ్మకి నిజాన్ని చెప్పేస్తాను అని. చెప్పి తీరుతాను. సమయం కోసం ఎదురు చూస్తున్నాను, అంతే. ఇదంతా తేలికైన విషయమని నేను అనుకోవడం లేదు. ఆవిడ ఆలోచించింది మన పెళ్లి గురించి. అది అబద్ధమని తెలిసినప్పుడు ఆవిడ పరిస్థితి ఎలా ఉంటుందో ఆలోచించండి. అదే సమయంలో నేను ఇంకొకరి వల్ల తల్లిని కాబోతున్నానన్న నిజం తెలిస్తే ఆవిడెలా తట్టుకోగలరు? పరువే ఊపిరిగా బతుకుతున్న మనిషికి ఈ ఇంట్లో నా వల్ల ఇలాంటి సంఘటన జరిగిందని తెలిస్తే ఆ గుండె తట్టుకోగలదా? ఇవన్నీ ఆలోచిస్తూ ఉంటే ప్రతిదీ సమస్యలా కనిపిస్తోంది. పరిష్కారం మాత్రం కనిపించడం లేదు. పరిష్కారం దొరికిందిరా. ఒకే ఒక్క పరిష్కారం. ఏంటండి అది? మళ్ళీ ఏదో ప్రయత్నం చేస్తున్నారా? ఇలా ప్రతిసారి మీరు ప్రయత్నం చేస్తూనే ఉండండి, విఫలం అవుతూనే ఉంటారు. తర్వాత వాళ్ళ మీద తీర్చుకోలేని పగ నా చెంపలు వాయిస్తూ నా మీద తీర్చేసుకుంటారు, అంతే కదా? నోర్మీరా, ఇంకొక మాట మాట్లాడేవంటే నా పొలానికి ఎరువైపోతావు. ఏ రాధ వల్లైతే నాకు అవమానం జరుగుతుందో, ఏ రాధ అయితే ఆ కుటుంబాన్ని కాపాడుతుందో, ఆ రాధనే లేపేస్తా. అంటే ఏంటండి? ముందు రాధని చంపేస్తారా? అవునరా, ముందు ఆ రాధను అంతం చేస్తే మనసారా ప్రేమించిన మనిషి చనిపోయిందన్న బాధలో మురారి ఉంటాడు. ఎంత బలవంతుడైనా బాధలో ఉన్నప్పుడు బలహీనుడైపోతాడు.
అప్పుడు అదును చూసి అందరినీ వేసేస్తాను. నా పగని అలా తీర్చుకుంటాను. తప్పేమో తప్పదురా. పగ తీరాలంటే ప్రాణాలు పోవాలి. ఒరే నాగులు, తెల్లారేసరికల్లా నువ్వు నా ముందుండాలి. మిగిలిన విషయాలు ఇక్కడికి వచ్చాక మాట్లాడతాను. ఇలా జరుగుతుందని నేను కలలో కూడా ఊహించలేదంటే. ఈరోజు ఇంట్లో ఒక పెద్ద ఫంక్షన్ జరగబోతోంది. మళ్ళీ ఇంట్లో అందరూ హ్యాపీగా ఉంటారు అనుకున్నాను. కానీ ఇలా బయటికి వెళ్ళి వచ్చేసరికి ఇలాంటి ఒక న్యూస్ వినాల్సి వస్తుందని ఊహించలేకపోయాను. ఇప్పుడు ఇంట్లో ఉండి చాంద్రని చూసుకుంటానని మాటిచ్చిన నేను ఈరోజు అనవసరంగా వెళ్ళాను అనిపిస్తోంది. ఐఎమ్ వెరీ సారీ ఆంటీ. డాక్టర్, నా చెల్లికేం కాలేదు కదా? తను బానే ఉంది కదా? బేబీ కూడా? బేబీ విషయం ముందే చెప్పాను కదా, బేబీ లేదు. కానీ చాందినినైతే కాపాడగలిగాం. కానీ పాపం తను చాలా సఫర్ అయింది, ఎంతో పెయిన్ అనుభవించింది. అసలు అంతసేపు ఆ నరకాన్ని తను ఎలా భరించిందో అని తలుచుకుంటే నాకే భయమేస్తోంది. ఏది ఏమైనా చాందిని చాలా సేఫ్. కార్తీక్, విన్నావా? డాక్టర్ ఏం చెప్పారో విన్నావా? నీ చెవులతో విన్నావా? ఏం సమాధానం చెప్తావు చెప్పు. నీ చెల్లెలికి ఇలా అయిందని నువ్వెంత బాధపడుతున్నావో, నా భార్యకి ఇలా అయిందని నీకన్నా ఎక్కువ నేను బాధపడుతున్నాను. కానీ నేను ఏం చేయగలను? నువ్వు నన్ను కాలర్ పట్టుకుని నిలదీసినా ఇప్పుడు నేను సమాధానం చెప్పే పరిస్థితిలో లేను. కార్తిక్, ఏం చేస్తున్నావు? ఇది హాస్పిటల్. నువ్వు మాట్లాడక నీలిమా, ఇది నేను తేల్చుకోవాల్సిన విషయం, నా ఇంటి విషయం. నా చెల్లెలు కన్న కళలన్నీ కన్నీళ్ళైపోయాయి. తనకేమీ కాలేదని ఆనందించమంటావా? తన కడుపులో ఉన్న బిడ్డ శాశ్వతంగా దూరం అయిపోయిందని బాధపడమంటావా? దానికి కారణమైన ఈ మనిషిని ఎలా వదిలేమంటావు? ప్లీజ్ కార్తిక్, మీ అందరి కోపాన్ని అర్థం చేసుకోగలను. కానీ గుండె పగిలిపోయే బాధను మోస్తున్న నన్ను ఎవరు అర్థం చేసుకుంటారు? అక్కడ దూరం అయిపోయింది నా రక్తం కార్తీక్. చాందిని పాటు నా బిడ్డ కోసం నేను ఎన్నో కలలు కన్నాను.
ఆ కలలు ఇప్పుడు నాకు కన్నీళ్లుగా మారాయి. చాలు పార్దు, ఇక చాలు. నువ్వు ఇంట్లో ఉంటాను అని చెప్పాకే కదా మేమందరం బయటికి వెళ్ళాం. అన్నయ్య కుర్చీకే పరిమితమై లేవలేనటువంటి మనిషి. అలాంటి వ్యక్తి చాందిని ఎలా చూసుకుంటారనుకున్నావు? అమ్మమ్మ పెద్ద ఆవిడ. సాయంత్రం ఫంక్షన్ ఉంది కాబట్టి ఇంటి పనులు చాలా ఉన్నాయి. అరే నువ్వు నవన్నీ ఒకే ఒక నమ్మకంతో మేమందరం కలిసి గుడికెళ్ళాం. అరే నువ్వింట్లో ఉంటానని కదా మా అందరికీ మాటిచ్చావు. కానీ నువ్వేం చేసావు? చాందిని వదిలేసి ఎక్కడికో వెళ్ళావు. ఇప్పుడు నువ్వొచ్చి కన్నీళ్లు పెట్టుకున్నంత మాత్రాన జరిగిన ఘోరాన్ని ఆపలేం కదా. నా కూతురు కడుపు కోతకి బాధకి ఎవరు బాధ్యులు అంటే ఇలా ప్రతి దానికి నువ్వే కారణమవుతున్నావు. అసలు చాందిని వదిలేసి ఎందుకు వెళ్ళావు? ఎక్కడికి వెళ్ళావు? నా కూతురికి అంత దెబ్బ తగిలి బాధపడుతుంటే నువ్వేమైపోయావు? నాకు ఇప్పుడే ఇక్కడే సమాధానం కావాలి. అసలు నేను వెళ్ళడానికి కారణం ఏమిటంటే పార్థు, బాబాయ్గా పుట్టిందే అన్నయ్యగా పుట్టాడు. అన్నయ్య, నువ్వైనా చెప్పు, నా కొడుకేడి? అమ్మా, నువ్వైనా చెప్పమ్మా, నా కొడుకు నాకు చూపించమ్మా. సారీ అమ్మా, జరిగిన ప్రమాదం వల్ల నీ బిడ్డ చనిపోయాడు.